దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. నేను పురుషుని ఎరుగనగా ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియా గర్భవతియా, ఆమెను అవమానపరచక రహస్యముగా ఆమెను విడిచెదను. దావీదు కుమారుడు అయిన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. అయినా గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను పరిపాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. నేను కాక మరి ఒక రాజా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే మేమును వచ్చి పూజించినట్లు వర్తమానం తండి. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. నక్షత్రం, ఆ నక్షత్రం ముందుకు కదులుతూ ఉంటే అది మనకు దారి చూపించినట్లుగా ఉంది. లోకమంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యూదుల రాజుకు ప్రణామం. ఈ బంగారాన్ని నేను కానుకగా సమర్పించుకుంటున్నాను. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి అవతరించిన క్రీస్తుకు వందనం. ఈ సంబరాన్ని కానుకగా సమర్పించుకుంటున్నాను. మీ దర్శనముతో మా జన్మ ధన్యమైంది ప్రభు. ఈ బోలం నా కానుక ప్రభు. మీరు ఇలా వచ్చి మా పిసిబిడ్డను ఆశీర్వదించినందుకు మాకు ఎంతగానో ఆనందముగా ఉంది. సమస్త మానవాళిని కరుణించడానికి వచ్చిన ఈ దేవకుమారుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చిన మేము ఎంతటి వారం యేసేపు. మరియమ్మ, ఈ అద్భుత వ్యక్తికి జన్మనిచ్చి నీ జన్మను సార్థకం చేసుకున్నావు తల్లి. ఇంతకు ఏం పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టుమని దేవదూత ఆదేశం. యేసు అంటే రక్షకుడు, సరైన పేరు.